వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము టెట్ డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో కంపల్సరీగా వచ్చేటటువంటి చాప్టర్ ఏంటంటే చాలామంది కూడా ఇప్పుడు దాకా అడుగుతున్నారు. నాకు ప్రిపేర్ అవ్వడం కొంచెం లేట్ అయింది. వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ అన్నమాట. ఆ పర్సనాలిటీ అనేటటువంటి చాప్టర్ గురించి మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాము. కొంచెం శ్రద్ధగా వినండి. ఇవి పర్సనాలిటీ లాటిన్ భాషకే పర్సోనా సే బనా హై. పర్సనాలిటీ అనేటటువంటి పదం ఏ భాషా శబ్దం అంటే లాటిన్ భాష. లాటిన్ భాషలో ఏ పదం నుండి వచ్చిందంటే పర్సోన్ అనేటటువంటి పదం నుండి మనకి వచ్చిందనమాట. जिसका अर्थ होता है बाहरी आवरण, నకిలీ చెహరా, నకాబ్, మాస్క్. దాని అర్థం ఏంటంటే బాహరీ ఆవరణ, బయట కనిపించేటటువంటి ఆకారం అన్నమాట. నకిలీ చెహరా అన్న, నకాబ్ అన్న, మాస్క్ అన్న అంతా అదే అనమాట. प्राचीन काल में बाह्य रूपरेखा के आधार पर व्यक्तित्व परिभाषित किया जाता है. పురాతన కాలంలో ఏంటంటే బయట కనిపించేటటువంటి ఆకారాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని నిర్వచించారనమాట. మనం ఇప్పుడు కూడా చూడండి, పిల్లవాడు పుట్టగానే చూసి వీడు తాతలాగా ఉన్నాడు, నాన్నలాగా ఉన్నాడు, అమ్మలాగా ఉన్నాడు అని వాడి యొక్క బాహ్య రూపాన్ని చెప్తూ ఉంటాం. అలాగే లక్షణాలు కూడా పెద్దవాళ్ళ లక్షణాలు వచ్చినాయి అని చెప్పి తాత లక్షణం అని, నాన్న లక్షణం అని అలా చెబుతూ ఉంటారు అన్నమాట. ఆ పురాతన కాలంలో అయితే ఆకారాన్ని బట్టి, బాహ్య రూపాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని నిర్వచించడం జరిగింది. లేకిన్ ఆజ్ పరిభాష బదల్ చుకీ హై. కానీ ఇప్పుడు దాని యొక్క డెఫినేషన్ మారిపోయిందనమాట. ఇప్పుడైతే ఏమంటున్నారంటే వర్తమాన సమయమే బాహ్య వ ఆంతరిక గుణంకే సమావేశ వ్యక్తిత్వ కహా గయా హై. కానీ ఇప్పుడు ప్రస్తుతం వర్తమానంలో ఏమంటున్నారు, బాహ్యము ప్లస్ ఆంతరికమైనటువంటి గుణాలను కూడా కలిపి వ్యక్తిత్వము అంటున్నారు. బయట ఆకారము, లోపల ఉన్నటువంటి గుణాలు, ఈ రెండిటి కలయికని వ్యక్తిత్వము అని చెప్పి ప్రజెంట్ అంటూ ఉన్నారనమాట. మరి దాని ప్రకారం ఆల్పోర్ట్ అనే ఆయన ఏం చెప్తున్నారంటే మనోవైజ్ఞానికు व्यक्तित्व उन मनोदैहिक व्यवस्थाओं का गत्यात्मक संगठन है जो वातावरण के साथ समायोजन स्थापित कर लेता है. ఆల్పోర్ట్ గారు ఏమన్నారంటే గత్యాత్మక అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఆల్పోర్ట్ గత్యాత్మక అన్నమాట. ఇది వాతావరణంతో పాటు చెంది అభివృద్ధి व्यक्तित्व उन मनोदैहिक व्यवस्थाओं का गत्यात्मक संगठन है जो వాతావరణ के साथ समायोजन స్థాపిత कर सकते हैं. ఇది వాతావరణంతో పాటు సంబంధం ఏర్పరచుకుంటూ ఉంది అని చెప్పారనమాట. ఆల్ఫర్డ్, గత్యాత్మక అనే రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. గత్యాత్మక అనిస్తే ఆల్ఫర్డ్ అని చెప్పేసి చెప్పండి. తర్వాత కైటిల్ के अनुसार వ్యక్తిత్వ वह है जिसके द्वारा हम భవిష్యవాణి कर सकते हैं. ఈ కైటిల్ గారు అయితే ఏమంటున్నారు, వ్యక్తిత్వం అంటే వ్యక్తిత్వాన్ని చూసి మనం భవిష్యత్తును కూడా చెప్పచ్చంట. తర్వాత చిన్నపిల్లలప్పుడే అంటూ ఉంటారు, వీడు పెద్దవాడయ్యాక అదవుతాడు, ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, లేకపోతే లాయర్ అవుతాడు అని ఇట్లా వాళ్ళ యొక్క భవిష్యవాణిని కూడా చెప్తారనమాట. ఇది కైటిల్కే అనుసార్. కైటిల్ ఏమన్నారంటే భవిష్యవాణిని వ్యక్తిత్వం అన్నారు. దీంట్లో ఏంటంటే కోయి వ్యక్తి కిస్ పరిస్థితి మే కైసా కార్య కరేగా యా క్యా కరేగా. ఈయన కైటిల్ పేరులో ఫస్ట్ లెటరు కా ఉందన్నమాట. అట్లాగే ఈయన చెప్పినటువంటి నిర్వచనంలో కూడా కాలు ఎక్కువ ఉన్నాయి చూడండి. కోయి, కిస్సు, కైసా, కార్య కరేగా, క్యా కరేగా, కాలు కూడా ఎక్కువ వచ్చినాయి అనమాట. ఈ కాలు ఎక్కువ వచ్చినటువంటి డెఫినేషన్ ఎవరిదంటే కైటిల్ పేర్లో కూడా కా ఉందన్నమాట. తర్వాత గిల్ఫోర్డ్కే అనుసార్. గిల్ఫోర్డ్ ఏమన్నారంటే వ్యక్తిత్వ వ్యక్తికి గుణం కా సమన్విత రూప హై. ఈయన గుణాలకు ప్రాధాన్యత ఇస్తూ చెప్పారనమాట గిల్ఫోర్డ్ గారు అనమాట. విలియం వుడ్వర్త్ के अनुसार వ్యక్తిత్వ వ్యక్తికి వ్యవహారకి సమగ్ర విశేషత హై. వుడ్వర్త్ గారేమో వ్యవహారాన్ని గురించి చెప్పారనమాట. వుడ్వర్త్ గారు అనమాట. ఇక్కడ 1, 2, 3, 4 నలుగురు అయ్యారు. ఎవరంటే ఆల్ఫర్డ్ ఏమో గత్యాత్మక చెప్పారు, కైటిల్ ఏమో భవిష్యవాణి, గిల్ఫోర్డ్ ఏమో గుణాలు, విలియం వుడ్వర్త్ ఏమో వ్యవహారాన్ని ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ యొక్క పరిభాషని చెప్పారనమాట. వ్యక్తిత్వం అనే పదం ఎలా ఏర్పడిందంటే వ్యక్తి ప్లస్ తత్వం అనమాట. ఈ రెండు కలిపితే వ్యక్తిత్వాన్ని వస్తుంది. ఇది నకారాత్మకంగా ఉంటుంది, సకారాత్మకంగా ఉంటుంది అనమాట. ఈ వ్యక్తిత్వం అనేది వంశానుక్రమంలో వాతావరణం, ఈ రెండింటి యొక్క కలయికతో ఏర్పడుతుందని మనకి విలియం వుడ్వర్త్ గారు చెప్పారనమాట. व्यक्तित्व के सिद्धांत में మనోవిశ్లేషణాత్మక సిద్ధాంతం दिया है సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు మరి ఏం చెప్పారంటే మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని చెప్పారనమాట. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి 5 డెఫినేషన్స్ అనమాట. సిగ్మండ్ ఏమో మనోవిశ్లేషణ గురించి, తర్వాత మనం ఇక్కడ చెప్పుకున్నాము మిగిలినవి. ఆల్ఫర్డ్ గారేమో గత్యాత్మకని, కైటిల్ ఏమో భవిష్యవాణి అని, గిల్ఫర్డ్
గుణాలకి విలియం వుడ్ వ్యవహారానికి ప్రాధాన్యత ఇస్తూ చెప్పారనమాట. సిగ్మండ్ ఫ్రాయిడ్ గారేమో మన విశ్లేషణకి ప్రాధాన్యత ఇస్తూ చెప్పారు. ఇప్పుడు మరి వ్యక్తిత్వకే ప్రకారం ఈ వ్యక్తిత్వాన్ని ఎన్ని రకాలుగా ఎవరు ఎలా విభజించారు అనే దాని గురించి మనం తెలుసుకుందాము. युंग के अनुसार युंग ఏం చెప్పారంటే सामाजिकता के आधार पर व्यक्ति के व्यक्तित्व को 3 भागों में बांटा गया है. సామాజికత దృష్టి ప్రకారం యుంగ్ కానీ జుంగ్ కానీ రెండిట్లో ఏది ఇచ్చినా కూడా ఒకటే అనమాట. యుంగ్ వ్యక్తిత్వాన్ని 3 రకాలుగా విభజించారు. सामाजिकता के आधार पर किसने व्यक्तित्व के सिद्धांत बनाए हैं అంటే युंग అనమాట. कितने प्रकार के व्यक्तित्व बताए అంటే 3 ప్రకారం అనమాట. అదేంటంటే అంతర్ముఖి, తర్వాత బహిర్ముఖి, उभयमुखी అనమాట. अंतर्मुखी व्यक्तित्व एकांत प्रिय, चुपचाप रहने वाला, अपने मित्रों की संख्या कम रखने वाला, अपने से काम करने वाला, सहयोग और सामाजिकता की भावना का अभाव है. వీడు అంతర్ముఖుడు అని మనం తెలుగులో కూడా అంటాం అనమాట. అంతర్ముఖి అంటే ఏంటంటే భావాల్ని తనలో తానే దాచిపెట్టుకుంటాడు, అవి బయట వాళ్ళకి చెప్పడం అనమాట. బయట ప్రపంచంతో చాలా తక్కువ కనెక్షన్ అనేది ఉంటుంది. అంటే స్నేహితులు అనే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు. ఎటువంటి విషయాన్నైనా కూడా ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడదనమాట. ఎప్పుడూ ఏకాంతంగా ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు. అతని అంతర్ముఖి అన్నమాట. మరి ఇంకోటి రెండవది వచ్చేటప్పటికి ఏంటంటే బహిర్ముఖి వ్యక్తిత్వం, ఇంకా క్వైట్ ఆపోజిట్ అనమాట. అంతర్ముఖికి బహిర్ముఖి ఆపోజిట్ అనమాట. विनोद प्रिय, वाक्पटु, मित्रों की संख्याकारिकता, समाज में लोकप्रिय, सहयोग और सामाजिकता की भावना अधिक होती है. బహిర్ముఖి అంటే వినోద ప్రియుడిగా ఉంటాడు, వాగుతూ ఉంటారు, అలాగే స్నేహితులు ఎక్కువగా ఉంటారు. అతడు ప్రతి విషయాన్ని కూడా అందరితో షేర్ చేస్తూ ఉంటాడు, సమాజంతో ఎక్కువ పరిచయం ఉంటాడు, సహయోగాలు సహకారాలు ఎక్కువగా ఉంటాయన్నమాట బహిర్ముఖి. తర్వాత ఉభయముఖి అంటే अंतर्मुखी बहिर्मुखी రెండు కలిసి ఉంటాయి అనమాట. अंतर्मुखी और बहिर्मुखी व्यक्तित्व का मिश्रण है. समय और आवश्यकता के अनुसार अपने व्यवहार में परिवर्तन कर लेता है. సమయాన్ని బట్టి తన యొక్క వ్యవహారంలో మార్పు తెచ్చుకుంటాడు. ఒక్కొక్కసారి అంతర్ముఖిగా ఉంటాడు, ఒక్కొక్కసారి బహిర్ముఖిగా ఉండేటటువంటి అవకాశవాడు అనమాట ఉభయముఖి. తర్వాత క్రేచ్మర్ शरीर रचना के अनुसार 4 प्रकार के व्यक्तित्व बताए हैं. క్రేచ్మర్ గారు శరీరాన్ని యొక్క ఆకారాన్ని బట్టిన 4 రకాల వ్యక్తిత్వాలు ఉంటాయని చెప్పారనమాట. ఈయనేమో దేని గురించి చెప్పారు? సామాజికతను ఆధారంగా చేసుకొని చెప్పారు యంగ్ గారు. ఇక్కడేమో క్రేచర్ గారేమో శరీర రచన బట్టి 4 రకాలుగా విభజించారు. అదేంటంటే ఒకటి పుస్ట్, దాన్ని ఎథలెటిక్ అంటారు ఇంగ్లీష్లో. దుబలా పతలా అంటే ఎస్థెనిక్. తర్వాత ధనత్వక్ అంటే పిక్నిక్. విమూర్తి డిస్ప్లాస్టిక్ అన్నమాట. పుస్ట్ అంటే ఏంటి? పుస్ట్ అంటే మనకి తెలుస్తుంది మామూలుగా, అసలు పదం వింటుంటేనే తెలుస్తుంది. హృష్ట పృష్ట అంటాం అంటే నీరు బలిష్టంగా ఉండేటటువంటి వాడి అవయవాలన్నీ కూడా బలంగానే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. सुगठित अंग, पुष्ट मांसपेशियाँ, चौड़े कंधा, लंबे हाथ पैर तथा सभी रंग से मनोकूलन సమాయోజన కన్నేవాళ్ళ హై. అన్ని రకాలుగా అతడు బలవంతంగా కనిపిస్తూ ఉంటాడనమాట. చేతులు కానీ, కాళ్ళు కానీ, భుజాలు కానీ అన్నీ కూడా మాంసపేశి కానీ బలిష్టంగా ఉంటాయన్నమాట. పృష్ఠ అనమాట. తర్వాత దుబలా పతలా అంటే మనం బక్క చిక్కిన వాడు, దానికి ఆపోజిటే దుబలా పతలా అనమాట. ఈ దుబలా పతలా లంబా సంకీర్ణ పక్షు, లంబాయి అధిక और आयतन कम, दूसरों की हंसी का पात्र होता है. ఇతడు ఎప్పుడు కూడా చిరాగ్గా ఉంటాడనమాట. సన్నగా బక్కపల్చగా హైట్గా ఉంటాడు. చూసేవాళ్ళు అతను చూసి నవ్వుతూ హేళనగా చేస్తూ ఉంటాడనమాట. ఈ చిడిచిడ हट किस अवस्था में होती है అంటే ఇక్కడ दुबला पतला व्यक्तित्व वाला అనమాట. दुबला पतला व्यक्तित्व वालों में चिड़चिड़ाहट अधिक होता है. తర్వాత धनत्वक, नाटा कद, सटे हुए अंग, बड़ा धड़, छोटे हाथ पैर, गोलाकार कंधे और वक्ष सीधा साधा लोकप्रिय होते हैं. ఈ ధనత్వక్ అంటే ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే మరుగుజ్జు వాళ్ళు అనమాట. మరుగుజ్జు వాళ్ళు చేతులు కాళ్ళు పొట్టిగా ఉంటాయి, చూడటానికి గుండ్రంగా ఉంటాడు, అది చూడటానికి నవ్వు వస్తూ ఉంటాడనమాట. అదే ఖుషీ మిజాజ్ హోదాయి అంటే నవ్విస్తూ ఉంటాడనమాట. ఇది ధనత్వక్ అంటాం అనమాట. నాకు తెలిసిన మటుకు అతని రూపం మరుగుజ్జు రూపం అని చెప్పి నేను అనుకుంటున్నాను. విమూర్తి అంటే బేమేల్ అంగం వాళ్ళ అసాధారణ ఘటన, వికృత అంగ
ప్రత్యంగ్ అంటే ఏంటంటే ఇక్కడ సరైనటువంటి మనకి అందరికీ ఉండవలసిన రీతిలో కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి భిన్న రూపంలో అతని శరీర రచన జరిగి ఉంటుంది. కొంతమందికి చూస్తూ ఉంటాం, మనకి చేతికి 5 వేలు, కాళ్ళకి 5 వేలు ఉండటము మామూలు సహజంగా ఉండేది. కొంతమందికి 6 వేలు కూడా ఉంటుంది, కొంతమందికి 7 కూడా ఉంటాయి, కొంతమంది తక్కువ ఉంటాయి. ఎట్లా అంటే ఉండవలసిన దానికంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటే దాన్ని విమూర్తి అని చెప్పేసి అంటాం అన్నమాట. WH सैल्डन ఈయన ఏమన్నారంటే शरीर की विशेषताओं के आधार पर व्यक्तित्व के 3 प्रकार के बताए. ఈయన శరీర విశేషతలను బట్టి ఈయన 3 రకాల వ్యక్తిత్వాలని విభజించారనమాట. అదేంటంటే గోళాకృతి వాళ్ళే, ఆయాకృతి వాళ్ళే, లంబాకృతి వాళ్ళే. వీటికి ఇంగ్లీష్లో నేమ్స్ చూడండి, చాలా గమ్మత్తుగా ఉన్నాయి. ఎండోమోర్ఫిక్, మెసోమోర్ఫిక్, యాక్టోమోర్ఫిక్. ఈయన చెప్పినటువంటి వ్యక్తిత్వాలు మూడింటికి కూడా చివర ఫిక్ అని ఉన్నాయన్నమాట. ఈ ఫిక్ అనే వచ్చే పదం ఉంటే కనుక అది సైలెన్ అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ గోళాకృతి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే कोमल और गोल शरीर, पाचकांग अधिक विकसित, पेट और नितंब बड़ा है. ఇది దగ్గర పిక్నిక్ లక్షణాలు కలిగి ఉన్నాయన్నమాట. ఆయతాకృతి అంటే దృష్టి, హృష్టపృష్టు, జోషీలు, క్రోధి, భారీ శరీర్, పతలి, చమడి, లంబే होते हैं. తర్వాత లంబాకృతి వాళ్ళే, లంబే, నాజుక్, అవికసిత్, మాంసహీను, ఖాళీ హార్డ్ వాళ్ళే. అంటే ఇతను సన్నగా ఉంటాడనమాట, మాంసం తక్కువగా ఉంటుంది, చాలా నాజుగ్గా పొడుగ్గా కూడా ఉంటాడనమాట. గోళాకారేమో గుండ్రంగా ఉంటాడనమాట, అతను చూడటానికి బొడ్డుగా కనిపిస్తాడు. ఆయాతకృతి అంటే హృష్టపృష్టి ఉంటాడనమాట, చాలా ఆవేశంగా ఉంటూ ఉంటాడనమాట. అయితే ఈ 3 కూడా WH సైల్డన్ గారు వివరించారనమాట. ఇప్పుడు థార్నడాయిక్ దేని గురించి చెప్పారంటే విచార్కే ఆధార పర్ వ్యక్తిత్వ 3 ప్రకారకే అవుతాయి. ఆలోచనలు బట్టి వ్యక్తిత్వాన్ని 3 రకాలుగా విభజించారు. పైన సైల్డన్ గారేమో శరీర విశేషతల గురించి, ఒకరి శరీర ఆకారాన్ని బట్టి, ఒకరి సామాజికతను బట్టి, ఇలా ఒక్కొక్కరు ఒక్కో రాన్ని బట్టి. ఇప్పుడు ఈ థార్నడాయిక్ ఎన్ని రకాల వ్యక్తిత్వాలు చెప్పారంటే 3 ప్రకారకే అనమాట. అవేంటంటే స్థూల విచాर वाले, सूक्ष्म विचार वाले, प्राच्य विचार वाले. థార్నడాయిక్ व्यक्तित्व किस आधार पर व्यक्तित्व का विभाजन किया है అంటే विचार के आधार पर అన్నమాట. చాలా ఇంపార్టెంట్ థార్నడాయిక్. స్థూల विचार वाले व्यक्तित्व ఎలా ఉంటుందంటే जो वस्तुओं के माध्यम से विचार करते हैं, जैसे भूगोल में मानचित्र की सहायता से ज्ञान प्राप्त करने वाला. వస్తువుల మాధ్యంగా మీడియేషన్, వస్తువులు ఉండాలన్నమాట. ఆ వస్తువులను పట్టి అతడు ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఉదాహరణకి భూగోళం చెప్పాలంటే మానచిత్ర అంటే మ్యాప్ అనమాట, మ్యాప్ సహాయంతో చెప్తూ ఉంటాడనమాట. సూక్ష్మ విచార వాళ్ళే అంటే గణితజ్ఞు, వైజ్ఞానిక, దార్శనిక, తర్కశాస్త్రి. లెక్కలు చెప్పేవాళ్ళు, శాస్త్రవేత్తలు, వేదాంతవేత్తలు, తర్కశాస్త్రం చేసేవాళ్ళు, వీళ్ళందరినీ సూక్ష్మ విచార వాళ్ళే అంటారనమాట. प्रत्यय विचार कंडे संकेतों या चिन्हों के माध्यम से विचार करने वाला गणितज्ञ और भौतिक విజ్ఞాని. సంకేతాల చిహ్నంగా ఆలోచించేటటువంటి వాళ్ళు ఎవరంటే గణితజ్ఞులు, తర్వాత భౌతిక వైజ్ఞానికులు అన్నమాట. తర్వాత మరి భారతీయ దృష్టికోణం భగవద్గీతకి అనుసారం, భారతీయ దృష్టికోణం లేకపోతే భగవద్గీత అనుసరించి వ్యక్తిత్వాన్ని ఎన్ని రకాలుగా విభజించారంటే ఇక్కడ వీళ్ళు కూడా 3 రకాలు. అది ఏంటంటే సత్వగుణం అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము అనమాట. ఆ గుణాలను బట్టి వీళ్ళు వ్యక్తిత్వాన్ని విభజించారు భగవద్గీత ప్రకారం, లేకపోతే భారతీయ దృష్టికోణ ప్రకారం. భారతీయ దృष्टिकोण प्रकार कितने प्रकार के व्यक्तित्व बताया అంటే 3 सत्वगुण, रजोगुण, तमोगुण అనమాట. सत्वगुण అంటే सभी गुणों में संपन्न ईश्वर व धर्म में आस्था रखने वाले. ఇతరులు అన్ని గుణాలు ఉంటాయి, భగవంతుడు అంటే ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. రజోగుణ అంటే గుణ और అవగుణ వాళ్ళ కర్మ మే ఆస్థా హై. గుణాలు ఉంటాయి, అవగుణాలు ఉంటాయి, ఎప్పుడు కర్మ మీదే ఆధారపడి ఉంటారు. తమో గుణం వాళ్ళు ఏంటంటే లడాయి జగడా కన్నే వాళ్ళ యుద్ధ ప్రేమి. ఈ తమో గుణం వాళ్ళు ఎప్పుడు తగాదాలు, పోట్లాటలకి సిద్ధమవుతూ ఉంటారనమాట. వాళ్ళని తమో గుణం వాళ్ళు అంటారనమాట. నెక్స్ట్ హిపోక్రటీస్.
ఈయన దేని గురించి పేరంటే చికిత్సకే ఆధారపరు 4 భాగం మే బంట. చికిత్సని ఆధారంగా చూసుకొని ఈయన 4 రకాలుగా విభజించాడనమాట. ఈయన బ్లడ్ క్యాన్సర్ అంటే రక్తాన్ని పట్టి అనమాట. అదేంటంటే కాలా పిత్తవాల, కఠిన్ విచార్ వాల, నిరాశ దుఃఖి మలిన్ వ్యక్తి అనమాట. ఈయన నిరాశవాది, ప్రశాంతంగా ఉంటాడనమాట. కాలా పిత్తవాల. తర్వాత పీలా పిత్తవాల క్రోధి, లడాక, తీవ్రగతి వాళ్ళనమాట. ఈయన చాలా స్పీడ్గా ఉంటారు. కోపం, ఆవేశాలు, తగాదాలు ఉంటాయన్నమాట. తర్వాత అధిక రక్త వాళ్ళ, ఎక్కువ రక్తం ఉన్న వాళ్ళు ఆశావాను, సమ్మానిత, వీర స్వభావ వాళ్ళ వ్యక్తి. ఆశావాదిగా ఉంటాడు, గౌరవించబడతాడు, వీర స్వభావం కలిగినటువంటి వాడు అధిక రక్త వాళ్ళ అనమాట. కఫ ప్రధాన వ్యక్తి శాంత, భీరు తథా ఉదార మనన వాళ్ళ. ఇతడు శాంతంగా ఉంటాడు, పిరికి వాళ్ళలాగా ఉంటూ ఉంటాడు అనమాట, ఉదారంగా. ఇది కఫ ప్రధానమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన లక్షణం అనమాట. ఇలా హిపోక్రటిస్ చికిత్సను ఆధారంగా చేసుకొని 4 రకాలుగా విభజించడం జరిగిందనమాట. తర్వాత లాస్ట్ ఈ स्प्रेंगर, इन्होंने अपनी पुस्तिका टाइप्स ऑफ मैन में 6 प्रकार के व्यक्तित्व का उल्लेख किया है. ये टाइप्स ऑफ मैन किताब को किसने लिखा అంటే స్ప్రెంగర్ సినిమా కవి పేరు అన్నమాట, రైటర్ పేరు స్ప్రెంగర్ అనమాట. स्प्रेंगर अपने टाइप्स ऑफ मैन किताब में व्यक्तित्व को कितने प्रकार में विभाजन किया है అంటే 6 प्रकार है. 6 प्रकार व्यक्तित्व बताए गए కితాబ్ క్యా హై అంటే టైప్స్ ఆఫ్ మెన్ అనమాట. ఇలా ఈ క్వశ్చన్ ఎన్నిసార్లుగా తిప్పి ఎలా తిప్పి అడిగినా మనం దాన్ని అండర్స్టాండింగ్ అర్థం చేసుకుంటే ఆన్సర్ దాంట్లోనే వచ్చేస్తుంది అనమాట. స్ప్రెంగర్ ఆయన రాసినటువంటి పుస్తకం ఏంటంటే టైప్స్ ఆఫ్ మ్యాన్. దాంట్లో వ్యక్తిత్వాన్ని ఎన్ని రకాలుగా విభజించారు అంటే 6 రకాలు అనమాట. ఒకటి ఏంటంటే సైద్ధాంతిక భావన వాళ్ళ వ్యక్తి, దార్శనికు, వైజ్ఞానిక और లేఖక, సాహిత్యకారు వస్తారనమాట. సైద్ధాంతికలో వచ్చేటప్పటికి దార్శనిక వేదాంతం వాళ్ళు, వైజ్ఞానిక సైంటిస్టులు, లేఖకులు, సాహిత్యకారులు వస్తారు. రెండోది ఏంటంటే సామాజిక వ్యక్తిత్వం. సామాజిక వ్యక్తిత్వం గల వాళ్ళు ఎవరంటే సమాజ సేవకులు, సామాజిక కార్యకర్తలు అనమాట. తర్వాత ఆర్థిక వ్యక్తిత్వం. ఆర్థిక వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు అంటే ఆర్థిక అంటే డబ్బు అనమాట. వాళ్ళు ఎవరంటే ఉద్యోగపతి, వ్యవసాయి, దుకాణదారు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, వ్యవసాయం చేసేవాళ్ళు. తర్వాత రాజనైతిక వ్యక్తిత్వం అంటే పిఎం, రాష్ట్రపతి, విధాయక, సంసదాది. ఇక్కడ మంత్రులు, రాష్ట్రపతులు, పార్లమెంట్ సభ్యులు ఇలా వీళ్ళందరూ రాజకీయపరమైనటువంటి వాళ్ళు రాజనైతిక వ్యక్తిత్వం అంటారు. 5th వన్ ధార్మిక వ్యక్తిత్వం. ధార్మిక వ్యక్తిత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరంటే సంత, పూజారి, సాధు, పాదరి, మౌలి. పాదరీలు చర్చిలో, తర్వాత పూజారులు, సాధువులు, సంతులు వీళ్ళందరూ కూడా ధార్మిక వ్యక్తిత్వం కింద వస్తారనమాట. సౌందర్యాత్మక వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఎవరంటే మూర్తికార్, చిత్రకార్, సంగీతకారు అనమాట. అంటే విగ్రహ శిల్పకారులు, చిత్రకారులు, సంగీతకారులు వీళ్ళందరూ కూడా సౌందర్యాత్మక వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు అనమాట. ఇలా మనం చాలా సింపుల్గా అతి కష్టమైనటువంటి చాప్టర్ని చెప్పుకోవడం జరిగిందనమాట. ఈ వ్యక్తిత్వం అనేది పర్సనాలిటీ అంటాము. ఈ పర్సనాలిటీ అనేది లాటిన్ పదం నుండి వచ్చింది. ఇది పర్సోనా అనేటటువంటి పదం నుండి వచ్చిందనమాట. ప్రాచీన కాలంలో బాహ్య రూపాన్ని బట్టి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ధారించేవాళ్ళు. తర్వాత ఆధునిక కాలంలో తర్వాత రాని వచ్చేటప్పటికి బాహ్య రూపంతో పాటు ఆంతరిక గుణాలని బట్టి కూడా ఈ వ్యక్తిత్వాన్ని నిర్ణయించడం. రెండు కలిసినయే బాహ్య రూపము, ఆంతరిక గుణాలు కలిసినటువంటిదే వ్యక్తిత్వము అని చెప్పారనమాట. దీని గురించి నిర్వచనాలు ఆల్వర్డ్ గారు గత్యాత్మక అని గుర్తుపెట్టుకోండి. కైటిల్ కాపదంతో వచ్చేటటువంటి అక్షరాలు ఎక్కువగా ఉంటాయి. కైటిల్ లేకపోతే భవిష్యవాణి. ఆల్ఫర్డ్ ఏమో గత్యాత్మకు, కైటిల్ భవిష్యవాణి, గిల్ఫోర్డ్ ఏమో గుణాలు, తర్వాత విలియం ఏమో వ్యవహారు, అట్లాగే ఫ్రాయిడ్ ఏమో మనోవిశ్లేషణాత్మక సిద్ధాంతం ఇలా ఇచ్చారనమాట. వ్యక్తి ప్లస్ తత్వ అయితే వ్యక్తిత్వం అవుతుంది. అది నకారాత్మకం ఉంటుంది, సకారాత్మకం అవుతుంది. ఈ వ్యక్తిత్వానికి వంశానుక్రమం, వాతావరణము రెండిటి అవసరం ఉంటుందన్నమాట. రెండిటి మీద ఆధారపడి వ్యక్తిత్వం అనేది ఉంటుందన్నమాట. వ్యక్తిత్వకే ప్రకారం అనమాట. ఏ వ్యక్తిత్వం ఎన్ని రకాలు ఉంటుందంటే జంగ్ అనే ఆయన సామాజికతను బట్టి వ్యక్తిత్వాన్ని 3 రకాలుగా విభజించారు. అంతర్ముఖి వ్యక్తిత్వం, అంతర్ముఖి, బహిర్ముఖి, ఉభయముఖి. తర్వాత క్రేచర్ గారు శరీర రచన బట్టి వ్యక్తిత్వాన్ని 4 రకాలుగా విభజించారు. పుష్టు, దుబలా, పతల, ధనత్వకు, విమూర్త అనమాట. తర్వాత WH స్లైడన్ గారు
శరీర విశేషతలను బట్టి వ్యక్తిత్వాన్ని 3 రకాలుగా విభజించారు. ఈయన విభజించినటువంటి వాటిలో అన్నిట్లో కూడా ఇంగ్లీష్లో చివర పిక్ అని వస్తుందన్నమాట. గోళాకృతి, आयाकृति, लंबाकृति అని 3 రకాలుగా విభజించడం జరిగిందనమాట. थानडाई को विचार के आधार पर 3 प्रकार के व्यक्तित्व को बताया है. స్థూల, సూక్ష్మ, ప్రత్యయ అన్నమాట. భారతీయ దృష్టికోణాన్ని బట్టి లేకపోతే భగవద్గీతను బట్టి వ్యక్తిత్వాన్ని 3 రకాలుగా విభజించారు. సతోగుణం అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణాన్ని బట్టి 3 రకాల యొక్క వ్యక్తిత్వాల్ని విభజించడం జరిగిందనమాట. తర్వాత హిప్పోక్రటీస్ ఈయన చికిత్సకు విధానం అంటే బ్లడ్ని బట్టి 4 రకాల వ్యక్తిత్వాల్ని విభజించడం జరిగింది. కాలా పిత్తవాల, పీలా పిత్తవాల, అధిక రక్తవాల, కఫ ప్రధాన వ్యక్తిత్వం. మనకి ఆయుర్వేదంలో వస్తుందన్నమాట వాత పిత్త కఫ దోషాలు అని చెప్పి, అదే అనమాట ఇది చెప్పింది చికిత్సకులు. తర్వాత లాస్ట్ స్ప్రెంగర్ గారు, ఈ స్ప్రెంగర్ గారు ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం ఏంటంటే టైప్స్ ఆఫ్ మెన్ అనమాట. ఈ టైప్స్ ఆఫ్ మెన్లో 6 రకాల వ్యక్తిత్వాలని గురించి చెప్పడం జరిగింది. ఒకటి సైద్ధాంతిక, 2 సామాజికత, 3 ఆర్థిక, 4 రాజనీతిక, 5 ధార్మిక, 6 సౌందర్యాత్మక అనమాట. ఇలా 6 రకాలుగా విభజించడం జరిగిందనమాట. 6 రకాల వ్యక్తిత్వాలు ఎవరు చెప్పారు అంటే స్ప్రెంగర్ అనమాట. స్ప్రెంగర్ రాసినటువంటి పుస్తకం ఏంటంటే టైప్స్ ఆఫ్ మ్యాన్ అనమాట. ఇలా మనం ఈ వ్యక్తిత్వం పర్సనాలిటీ గురించి చెప్పేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరి మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని తెలియజేస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారనమాట. అందరూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. నేను చాలా కష్టపడి ఇవి రాస్తూ ఉన్నాను అనమాట మీ అందరి కోసము. చాలామంది అడుగుతున్నారని, కొంతమంది కన్నా ఉపయోగపడతాయని రాస్తూ ఉన్నాను అనమాట. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్ అనమాట.